కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. ఏళ్లుగా పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పక్క పార్టీ నుంచి వచ్చిన కొందరు నాయకులు మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్న నాయకులపై పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిజమైన నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వమని రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యేల మీద పెత్తనం చేస్తే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేస్తే, కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు మన పార్టీ కూడా కాదు, వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పదవులు ఇవ్వకపోగా మనోళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి? టీఆర్ఎస్ పార్టీ నుంచి. కేసీఆర్ చేసిన తప్పే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే మరి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో కానీ, నీకు వస్తామంటే నీకు అధికారం రాకముందుకు రావాలి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంది వచ్చేది? వాళ్ళు వచ్చి మనకు చేసేది ఏముంది? అధికారం కోసమే వస్తున్నారు. మొన్నటిదాకా అధికారం అనుభవించిన ఆయన, అధికార పార్టీలో ఉన్న ఆయన, ఈ పార్టీ రాగానే మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి మళ్ళీ ముందు సీట్లో కూర్చున్నారు. ఇక్కడ మొదటి నుంచి కొట్లాడిన వాళ్ళు వెనక సీట్లో పోయిండ్రు. చాలా మంది ఉన్నారు అట్లా. వాళ్ళది ఏం పార్టీ అంటే వాళ్ళకి ఏం పేరు లేదు, పార్టీ పేరు రూలింగ్ పార్టీ. ఏం పార్టీ? ఎక్కడ పోయినా రూలింగ్ పార్టీలో ఉంటారు వాళ్ళు. మనం తెలంగాణ కోసం కొట్లాడినాము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపినాం, కొట్లాడి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. మళ్ళీ ఆ రూలింగ్ పార్టీలో వచ్చి మళ్ళీ కూర్చున్నాం. ఇదైతే విడ్డూరమైంది. ఈ విషయంలో మాత్రం తప్పకుండా నేను మన జగ్గారెడ్డి గారు చెప్పినా, మళ్ళీ అవసరమైతే నేను మీనాక్షి నటరాజన్ గారికి, అవసరమైతే ఏఐసీసీలో ఉన్న పెద్దలకు కూడా రాహుల్ గాంధీ కూడా చెప్తా. ఈ రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశంలో ఎట్లా ఉందంటే, మనందరూ జనమంతా దేశం మొత్తం రాహుల్ గాంధీ వైపు చూస్తుంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, యువత భవిష్యత్తును కాపాడాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పటి నుంచి, అధికారం లేకపోయినా ఇప్పుడు కూడా ఆయన ఆపోజిషన్ లీడర్గా రాత్రి పగలు కష్టపడుతున్న రాహుల్ గాంధీ గారు ఒక మంచి మనసున్న నేత, మానవత్వం ఉన్న మనిషి. నేను ఈ మధ్యన కలిసిన రాహుల్ గాంధీ గారితో మాట్లాడిన తర్వాత నిజంగా 45 నిమిషాలు మాట్లాడిన నాతోటి ఆయన మాట్లాడే విధానం నన్ను ఎంత ఆకట్టుకుందంటే, ఒక మంచి ఎమోషనల్, ఒక కుటుంబ విలువలు తెలిసిన మనిషి. అటువంటి వ్యక్తి మనకు లీడర్గా ఉన్నాడు. అటువంటి వ్యక్తి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు, పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడి ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద ఉంది. తప్పకుండా తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒక మాజీ పార్లమెంట్ సభ్యునిగా మొన్న ఎలక్షన్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా నన్ను పార్టీ అటువంటి కార్యకర్తలకు అన్యాయం జరగొద్దు, అవమానాలు జరగొద్దు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఒక ఎక్స్-ఎంపీగా, సీనియర్ కాంగ్రెస్ లీడర్గా నా మీద కూడా ఉంది, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఉంది. కాబట్టి తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. ఎవరు కూడా భయపడాల్సిన